జనరల్గా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అక్కడ, కొంత బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందని చెప్పేసి విన్నాం. సో ఎట్లా చూస్తారు మీరేమో రెడ్డి సామాజిక వర్గం, సో ఓటు బ్యాంక్ తక్కువగా ఉంటుంది, జనంలోకి ఎట్లా వెళ్తారు, ఎట్లా ఓట్ బ్యాంక్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు? ఇది జనరల్ ఎలక్షన్ కాదు, ప్రత్యేకంగా బై ఎలక్షన్స్. ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు తప్ప ఇది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఎక్కడ చూసేది ఉండదు. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీ అధిష్టానం కూడా బీసీఆ ఇంకోటి అనేది చూడకుండా గెలుపోవటంలోనే పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ సీట్ను ఖచ్చితంగా సొంతం చేసుకోవాలి, సిట్టింగ్ సీట్ని మేము సొంతం చేసుకుంటే మాకు కూడా పట్టుంది ఈ జిహెచ్ఎంసీలో ఒక ఆలోచన చేస్తున్నది. సో బలమైన అభ్యర్థిని దించే అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా తట్టుకునేటువంటి శక్తి సీఎన్ రెడ్డికి ఉందా? డెఫినెట్గా ఇప్పుడు ఆర్థికంగా ఇదా బలంగా తట్టుకోవడం అనే దానికంటే ప్రజాబలం అనేది ఇంపార్టెంట్. ప్రజాబలం ఎవరికైతే ఉంటుందో వారు డెఫినెట్గా ఎలక్షన్లలో గెలుస్తారు. మీరు గతంలో కూడా చూశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఏ బలం లేకున్నా కూడా ప్రజాబలం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యాడు. అలాంటి బలం నాకుంది, డెఫినెట్గా నేను గెలుస్తా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.